దానికి మార్గముగా. కాబట్టి ప్రభు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము. అబ్బా, యేసు ప్రభు పరలోక రాజ్యానికి మార్గమై ఉన్నాడు. ఈ యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడు. ఏమండి, మీరు ఎంతమంది పరిగెత్తుకొని వచ్చారో దేవుని మందిరానికి? కూటానికి ఎంతమంది పరిగెత్తుకొని వచ్చారు? సినిమా పరిగెత్తుకొని వెళ్తారు చాలామంది. అబ్బో, ఒక కుర్రోడైతే ఫస్ట్ షో చూడాలని వెళ్ళాడంట, తొక్కిసలాట్లో చనిపోయాడు. ఓ బాబోయ్, ఎలాగా మనుషులు వ్యర్థమైన దాని కొరకు పరుగులెత్తున్నారో. కానీ చూడండి, మరి దేవుని వాక్యము కొరకు పరుగులెత్తి వచ్చేవారిగా ఎంతమంది ఉన్నాం. ఇక్కడ దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చారు. సాధారణంగా యేసు ప్రభువును పలానా అందుకు నమ్ముకున్నామని కొందరు చెప్తూ ఉంటారు. ఎందుకు? మాకు జబ్బు ఉందండి, ప్రభువుని నమ్మేమో, ఆ జబ్బు పోయింది అందుకు నమ్ముకున్నామంటారు. ఉద్యోగం లేదండి, ఉద్యోగం వస్తుందని నమ్మాం, ఉద్యోగం వచ్చింది. పిల్లలు లేరండి, అందుకే పిల్లలు పుట్టారు, అందుకే ప్రభువుని నమ్మాం. చూడండి, ఇవన్నీ వాస్తవమే కావచ్చు, కానీ యేసు ప్రభు వచ్చింది వాటి కోసం కాదు. మరి ఎందుకు? యేసు ప్రభు పాపులను రక్షించడానికి లోకానికి దిగి వచ్చారు. పాపము నుండి విడిపించడానికి, పాపపు స్వభావం నుండి విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చారు. కాబట్టి నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చారు. కేవలము భౌతికమైన స్వస్థతతోనే ఆపివేయక పరలోకం ఇవ్వాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అయితే మనం పరలోకం వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా పరలోకం వెళ్ళలేం. ఎవరు మారు మనసు పొందుతారో, అవును, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో గొప్ప సంతోషం కలుగుద్ది. కాబట్టి మారు మనసు పొందితే గొప్ప ఆనందము, గొప్ప సంతోషము, గొప్ప దీవెన మనకు దొరుకుతుంది. ఈ యవనస్తుడు మరి ఏదో జబ్బుతో రాలేదు, ఉద్యోగస్తుడైన యంగ్ రూలర్, రిచ్ యంగ్ రూలర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ధనవంతుడైన యవ్వన ఉద్యోగి, అధికారి. కాబట్టి అధికారి వచ్చాడు, వచ్చి అడుగుతున్నాడు, ఏమని? నాకు ఇల్లు కట్టుకోవాలి, నాకు పొలం లేదు, నాకు స్థలం లేదు, ఇవేం అడగడంలా మరి ఏమడుగుతున్నాడు? చూడండి, నేను పరలోకం వెళ్ళాలి, నిత్య జీవానికి వారసుని అవ్వాలి, నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఈ దినాల్లో ఎంతోమంది పరలోకం వెళ్ళాలని, మోక్షానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ మోక్షం దొరుకుద్దో అక్కడికి వెళ్ళడంలా, ఎక్కడ ఎవరు పరలోకానికి దారి చూపించారో వారి వద్దకు వెళ్ళలేక నరకానికి వెళ్ళిపోతున్నారు. అయ్యో, వారి పాపంలో ఉండి నరకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని పరలోక మార్గానికి చూపించడానికే ఈ సువార్త. కాబట్టి నేనే మార్గము. అవును, ఈ లోకంలో ఎవరైనా పుడితే ఆ ఇంటిలో ఇంటి వారికి సంతోషం, అంతేనంటారా? మరి యోహాను పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారని ఉంది. కానీ యేసు ప్రభు పుట్టినందువల్ల ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఎంతమందికి? అందరికీ శుభవార్త, అందరికీ సువార్తమానం. ఏంటి? ఇదిగో పరలోకం నుండి దూతలు వచ్చి దిగి వచ్చి పాట పాడుతూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. యేసు ప్రభు సమాధానం ఇవ్వడానికి వచ్చారు. ఈ లోకములో మనల్ని రక్షించడానికి, మనల్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చారు. చూడండి, పాపము నుండి విడిపించడానికి, దుష్కార్యముల నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఒకసారి ఒక రాజుగారి కుమారుడు మరి అడవిలోకి వెళ్ళాడంట కొంతమందితో కలిసి, స్నేహితులతో కలిసి. వేటాడటానికి వెళితే అక్కడ అడవి మనుషులు పట్టుకున్నారంట. అతన్ని పట్టుకొని బలిద్దామని తీసుకుని వెళ్తున్నారంట. అరే రే, ఎలాగైనా సరే తన స్నేహితులు పట్టుకొని మొత్తం మీద వాళ్ళ నుండి విడిపించి తీసుకొచ్చారు. అబ్బా, తీసుకురాగానే రాజుగారు అన్నారు, రాజుగారితో అన్నాడు కొడుకు, డాడీ, వీళ్ళు లేకపోతే నేను చనిపోయేవాడిని డాడీ, నన్ను చంపేసేవాళ్ళు, వాళ్ళు బలిచ్చేవాళ్ళు, నా పరిస్థితి ఎంత భయంకరమైపోయిందో అని చెప్తే, అరే మరి డాడీ వీళ్ళకి ఏమన్నా చూడండి డాడీ అని చెప్తే, అయ్యో వాళ్ళకి ఏం కావాలో అడగరా, నా కుమారుడు నేను బ్రతికించారు, వాళ్ళు రాజ్యంలో సగమైనా ఇస్తాను రా, అడగండి అని అంటే ఒక ఆయన వచ్చాడు, అయ్యా మరి నాకు ఏ స్థలం లేదండి, కొంచెం ఏదైనా స్థలం ఇప్పించరా అని అడిగాడు. రాజుగారు కదా, వీడికి 10 ఎకరాలు ఇచ్చేయండి రా అన్నారు. ఓ, ఎంత సంతోషం అయిపోయిందో. ఇంకొక ఆయన వచ్చాడు, అయ్యా మరి నా పెళ్ళి అవ్వలేదండి,
నాకు పెళ్లి చేయాలని అంటే, అరే ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేయండి రా అన్నాడు. ఇంకొక అతను వచ్చాడు, అయ్యా నాకు ఉద్యోగం లేదండి. అరే మన ఆస్థానంలో ఉద్యోగం ఉండరా అన్నాడు. అంతే. తర్వాత 4వ వాడు వచ్చాడు. 4 మనుషులు రక్షించారు. ఈ 4వ వాడు, రాజుగారు నేను అడిగింది చేస్తారా, ఏదైనా రాజ్యంలో సగం ఇస్తానంటే ఏంటయ్యా నువ్వు అడుగు అని అన్నాడు. అంటే ఏమి లేదు, రాజుగారు మరి నెలకు ఒకసారి మా ఇంటికి రావాలి అయ్యారు. రాజుగారు మా ఇంటికి వచ్చి మీరు రాణి గారు వచ్చి 1 గంట 1 రోజు ఉండాలి, నెలకొక రోజు నాతో గడిపి వెళ్ళిపోండి, అంతే కోరిక, నాకు ఇంకేం అదేం కోరిక, పెద్ద కోరిక కోరుకో అన్నారు రాజుగారు. లేదండి ఈ కోరిక చాలు అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత తీరుస్తానయ్యా కోరిక. ఎప్పుడు? 2 నెలల తర్వాత నీ కోరిక తీరుస్తానయ్యా అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అందరూ అన్నారు, ఏం కోరికరా నువ్వు కోరుకున్నది, నాకు చూడు 10 ఎకరాలు వచ్చింది, నాకు చూడు పెళ్లి చేసేస్తారు, నాకు చూడు ఉద్యోగం వచ్చేసింది అని అనుకుంటే, సరేలేరా నేను ఏదో కోరుకున్నానుగా అన్నారు. చివరికి రాజుగారు 2 నెలల తర్వాత వస్తా అన్నారు కదా. సరే ఈ కుర్రోడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి అతనిది చాలా దూరం. ఆ ఊరు దగ్గరికి వెళ్ళారు. ఆ ఊరు దగ్గరికి వెళ్ళి భటులు వెళ్ళి ముందు చూసి రావటానికి వెళ్ళారు. వెళ్ళి అవన్నీ గోతులు. నాకు తెలుసు, నా చిన్న వయసులో చోడవరం నుండి ఇక్కడ దాకా నడిచి వచ్చేవాళ్ళం, అదే పెనమలూరు నుండి వచ్చి ఇక్కడ సువార్తకి దేవుని మాటలు వినేవాళ్ళం, చెప్పేవాళ్ళం, అలాగా నడిచి వచ్చేవాళ్ళం. మరి భూషణం అయ్యారైతే మరి తాటాకు మీద వేసుకొని వచ్చినట్టు విన్నాను. అవునండి, ఎండకి చాలా కష్టంగా వచ్చినట్టు విన్నాను. అయినా ఇష్టంగా వచ్చారు. కష్టపడినా ఇష్టం ఉంటే కష్టం ఉండదండు, నాకు అర్థమైంది. ఏమంటారు? మనకి ఇష్టమైంది కాబట్టి వచ్చేసాం. నాకు కూడా ఇష్టమైంది కాబట్టి వైజాగ్ అయినా వచ్చేసాను. ఎందుకని? ఇష్టం అయితే కష్టం ఉండదు. మీరు 2వ శనివారం కూడా రావాలనుకుంటే వచ్చేస్తారు ఇష్టమైతే. ఇష్టం లేకపోతే సాగులు చెప్తారు, ఎవరైనా అంతే. అవునంటారా కాదా? ఇష్టం అయితే కష్టం ఉండదు. ఇష్టమైనతో వాళ్ళతో మాట్లాడడానికి ఎంత టైం అయినా పట్టేస్తాం, ఎంతసేపు అయినా ఫోను అయిపోతుంది అనుకోం. ఇంకా మరి ఇష్టమైన వాళ్ళకి ఎంత ఖర్చు అయినా చేస్తాం, ఇష్టమైన వాళ్ళకి కోసం ఎంత దూరం అయినా వెళ్తాం. అబ్బో ఇష్టమైతే అంతే, కష్టమైతే అన్ని సాకులు చెప్తాం. కాబట్టి దయచేసి సాకులు చెప్పకూడదు. మనం సాకులు చెప్పేవాళ్ళు పరలోకం వెళ్ళలేరండు. బైబిల్లో ఉంది కదా, కొంతమంది సాకులు చెప్పారు. ఏమని? నేను పెళ్లి చేసుకున్నాను రాలేను, నేను 5 జతలు ఎడ్లు కొన్నాను రాలేను, నేను పొలం కొన్నాను రాలేను, చూడాలి. కొనేసిన తర్వాత మళ్ళీ చూడాలా? ఇవన్నీ సాకులు. కాబట్టి సాకులు చెప్పేవాళ్ళు పరలోకం వెళ్ళలేరు. మరి 2వ శనివారం రావాలని ఆశ ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అంతకంటే ఎక్కువ మంది వచ్చేస్తారు. ఎందుకని? ఇష్టమైతే. ఇష్టం లేకపోతే అన్నీ ఏదో సాగు చెప్తామండి. కాబట్టి దయచేసి దేవుని సన్నిధికి క్రమంగా గోతులు రోడ్లు